హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన చేతుల్లో ఏంటంటే రియల్మీ టెక్లైఫ్ ఇయర్ బడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసాం. అన్బాక్సింగ్ చేసిన వీడియో కనుక మీరు చూడకపోతే పైన ఐకార్డ్స్లో అయితే వదిలేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం దీని ఫుల్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అలాగే మనకి ఇది బేస్ లవర్స్ కొనొచ్చా, లేకపోతే ట్రిబుల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, లేకపోతే మెలోడీ సాంగ్స్ ఎక్కువ వినేవాళ్ళు కొనొచ్చా, ఎలాంటి వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుంది అన్నది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మనకి 28 hours ప్లేబ్యాక్ టైం అయితే బ్యాటరీ ప్యాకప్ అయితే ఇచ్చారు. సో మనకి కేస్తో ఇంక్లూడ్ అయ్యి మనకి 28 hours ప్లేబ్యాక్ టైం అయితే ఉంది. సో ఈ సింగిల్ బడ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, సింగిల్ బడ్ వచ్చేసరికి మనకి 6 to 7 hours అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే రావచ్చు. నేను ఆల్మోస్ట్ 2 movies అలా చూస్తూ ఉంటాను, అయినా సరే బ్యాటరీ అన్నది గమ్మున అవుతుంది. నాకు 50% బిల్ అయితే ఎప్పుడూ రాలేదు బ్యాటరీ బ్యాకప్. అలాగే మనకి ఇక్కడ 28 hours అయితే ప్లేబ్యాక్ టైం అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 10mm డైనమిక్ బేస్ డ్రైవర్స్ అయితే ఇచ్చారు. 10mm బేస్ డ్రైవర్స్ మనకి చాలా పాపులర్ డ్రైవర్స్ అండి. ఇది మ్యాక్సిమం చాలా వాటిలో ఇదే యూజ్ చేస్తారు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ మనకి బ్లూటూత్ వెర్షన్ వచ్చేసరికి 5.3 బ్లూటూత్ వెర్షన్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఫాస్ట్గా అయితే కనెక్ట్ అయితే అవుతుంది. మనకి 1500లో ఇంకో మంచి ఆప్షన్ కూడా ఇచ్చారు. మనకి 88 millisecond సూపర్ లో లేటెన్సీ గేమింగ్ మోడ్ కూడా ఇచ్చారనమాట. సో గేమింగ్ మోడ్లో మనకి గేమ్స్ ఆడుతున్నప్పుడు అది కూడా మనకి అసలు లేటెన్సీ లేనట్టు అనిపించింది నాకైతే. మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఇది వచ్చేసరికి మళ్ళీ ఇంకోటి IPX5 వాటర్ రెసిస్టెంట్ మనం వర్షంలో పెట్టుకుని వెళ్ళినా సరే మనకి బాగా రెసిస్టెంట్ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ బైక్ మీద పెట్టుకున్నప్పుడు అది కూడా వర్షం పడ్డది, అప్పుడు కూడా మనకి సర్వైవ్ అయితే అయ్యింది. బాగా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఇప్పటికి కూడా. అండ్ ఇంకోటి వచ్చేసరికి AI నాయిస్ క్యాన్సిలేషన్. సో మనం బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ లేకపోతే చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్లో నాయిస్ కానీ బాగా మంచి క్యాన్సిలేషన్ అయితే అవుతుంది. అవతలకి కాల్స్ అవి కూడా బాగా వినిపిస్తుంది అనమాట. ఒకసారి యాప్లోకి అయితే స్విచ్ అవుదాం. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మనం ఏ ఇయర్ బడ్స్లో కూడా నేను ఈ విషయం అయితే గమనించలేదు. వన్స్ నేను యాప్ నుంచి కనెక్ట్ అయ్యాక ఏంటంటే మనకి దీంట్లోకి బ్లూటూత్ ద్వారా డేటా అన్నది ట్రాన్స్ఫర్ అయ్యి ఇదైతే అప్డేట్ అవుతుందండి. అంటే మనకి సో ఇది వరకు ఫోన్స్ అవి కూడా అప్డేట్ అవుతాయి కదా, సేమ్ అదేవిధంగా అప్డేట్ అయితే అయ్యింది. అప్డేట్ అయిన తర్వాత కనెక్ట్ అయిందనమాట. ఇది నిజమో కదా అర్థం కూడా తెలియట్లేదు. సో ఇక్కడ మనకి యాప్లోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎవరైనా సరే వోకల్ సౌండ్స్ ఎక్కువ రావాలనుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఎవరైనా సరే అంటే మనకి క్లాసెస్ వినాలన్నా ఏమైనా చేయాలన్నా సరే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అటువంటివన్నీ కూడా తగ్గిపోయి ఓన్లీ వోకల్స్ ఒకటే కొంచెం ఎక్కువగా వినబడుతుంటాయి. ఆ ఆప్షన్ అన్నది ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాలెన్సింగ్ మోడ్. ఈ బ్యాలెన్సింగ్ మోడ్లో ఏంటంటే అన్నీ ఈక్వల్గా అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకి బేస్ కానీ ట్రిబుల్స్ కానీ వోకల్స్ కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన ప్రతిదీ కూడా బ్యాలెన్సింగ్ అయితే ఉంది. అండ్ మనకి బేస్ కూడా మంచి పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. అండ్ అంతకుమించి బేస్ కూడా చాలా ఎక్సలెంట్గానే ఉంది దాంట్లో. అండ్ మనకి ఇక్కడ బేస్ లవర్స్కి కూడా ఇక్కడ ఆప్షన్ ఉందండి, బేస్ బూస్ట్ అండి. ఇక్కడ మనకి ఈ ఆప్షన్లో వచ్చేసరికి అంటే ఎవరైతే ఎక్కువ బేస్ ఇష్టపడతారో వాళ్ళకి మంచి ఆప్షన్. అంటే మనకి బేస్ ఉన్నదానికన్నా సరే ఎక్కువ బూస్ట్ అయితే అవుతుంది. చాలా బాగా బేస్ అయితే వస్తుంది. ఇంక అంతకుమించి బేస్ అయితే అనవసరం అని నా ఉద్దేశం అనమాట. సో ఈ ఆప్షన్స్ ఇవి కాకుండా మనకి టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. టచ్ కంట్రోల్స్లో మనకి మనం డబల్ ట్యాప్ చేస్తే ఏ ఫంక్షన్ అవ్వాలి, త్రిబుల్ ట్యాప్ చేస్తే ఏ ఫంక్షన్ అవ్వాలి, లాంగ్ ప్రెస్ చేస్తే ఏ ఫంక్షన్ అవ్వాలి, ఒక్కొక్క బడ్కి ఒక్కొక్క టచ్ కంట్రోల్స్ అన్నది మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ టచ్ కంట్రోల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనకి నచ్చినట్టుగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి గేమింగ్ మోడ్ కూడా ఇక్కడ నుంచి అయితే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ చూసారా, ఈ వాల్యూమ్ ఎన్హాన్సర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వాల్యూమ్ ఎన్హాన్సర్ మనకి ఆన్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ ప్రోస్ అయితే మనకి ఎటువంటి దీని ఆప్షన్స్ అయితే ఇవి. కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్స్ వచ్చేసరికి నాకు పెద్దగా ఏమనిపించలేదు, కాకపోతే ఒక కాన్ అయితే అనిపించింది నాకు. ఏంటంటే మనకి సింగిల్ బడ్స్ 2 బడ్స్ కనెక్ట్ చేసినప్పుడు నో ప్రాబ్లం, మనకి ఏ ప్రాబ్లం అనిపించలేదు.
బట్ ఏంటంటే సింగిల్ బడ్ కనెక్ట్ చేసినప్పుడు ఏదైతే మనం బైక్ మీద డ్రైవింగ్ చేసినప్పుడు అది కూడా మనకి ఇటువైపు లెఫ్ట్ సైడ్ అన్నది ఎక్కువ యూస్ చేస్తాం. అలా యూస్ చేసినప్పుడు ఏంటంటే మనకి సో ఇది కొంచెం డిస్కనెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతుంది. అలా 2 days అయితే అయింది. తర్వాత మళ్ళీ అప్డేట్ ఏమైనా వచ్చినట్టు ఉంది. మళ్ళీ అప్డేట్ ఆ తర్వాత నుంచి నాకు 1 week నుంచి అయితే నాకు ఇటువంటి అయితే ఏమీ అనిపించలేదు. జస్ట్ కొన్న 1 month మాత్రమే నాకు అలా కనిపించింది. ఇంకోటి ఏంటంటే మనకి సో రెండాట్లకి మైక్స్ అయితే ఉన్నాయి కదా, ఈ మైక్స్ నుంచి అయితే మనకి వాయిస్ 2 కనెక్ట్ చేసుకున్నప్పుడు అయితే ఓకే, కాల్స్ మాట్లాడేప్పుడు బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ మనకి రైట్ హ్యాండ్ది యూస్ చేస్తున్నప్పుడు అయితే కనుక నో ప్రాబ్లం బాగానే ఉంది. కానీ లెఫ్ట్ హ్యాండ్ది యూస్ చేస్తున్నప్పుడు మాత్రం మనకి ఇది వాయిస్ అన్నది చాలా తక్కువగా వస్తుంది అనమాట. అవతల వినిపించట్లేదు మన వాయిస్ వినిపించట్లేదు, కానీ పక్కన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ నాయిస్ అన్నది బాగా ఎక్కువ పిక్ చేసి అదైతే పంపిస్తుంది. అండ్ ఇదైతే చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ది అయితే పిక్ చేయట్లేదు, మన వాయిస్ని పిక్ చేస్తుంది. సో ఇది అప్డేటు, దీనికి కూడా అప్డేట్ వస్తుందేమో అనుకుంటున్నాను. అంటే మనకి అప్డేట్లు అయితే ఫిక్స్ చేస్తున్నారు కదా, ఏదైతే బ్లూటూత్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి మనకి అప్డేట్ అయితే వస్తుంది కదా, సో అలాగైతే ఫిక్స్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో ఇది 1500లో పర్చేస్ చేయొచ్చు. బేస్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చా, లేకపోతే నార్మల్ ఉన్న పర్చేస్ చేయొచ్చు అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. మనకి బేస్ ఉన్న వాళ్ళకి కూడా, ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది బేస్ ఉన్న వాళ్ళకి. అలాగే బ్యాలెన్సింగ్ మోడ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అనమాట. ఎవరైతే 1500 రూపీస్లో ది బెస్ట్ అంటే కనుక సో రియల్మీ టెక్లైఫ్ బడ్స్ అన్నది నేనైతే రికమెండ్ చేస్తాను. సూపర్ ఉన్నాయి, సూపర్ క్వాలిటీ. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై నౌ.